ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాజధానిలో బీసీలకు స్థానం ఇవ్వాల్సిందే. ఎవరెవరికో వేల కొద్దీ ఎకరాలు దారాదత్తం. బీసీలకు 1000 ఎకరాలు ఇవ్వడానికి మనసు రావట్లేదా? ప్రభుత్వం దిగివచ్చేదాకా బీసీవై పార్టీ పోరాటం. వేరే ఎక్కడో రాష్ట్రాలకు చెందిన కంపెనీలకు ఇక్కడి అమరావతిలో 100 ఎకరాలు కేటాయిస్తున్నారు. అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, ఉన్నతాధికారులను అప్పగించి మరీ భూములు కట్టబెట్టేంత వరకు ఫాలో అప్ చేస్తున్నారు. మరి ఇక్కడి బీసీలు ఎందుకు కనిపించడం లేదు ఈ ప్రభుత్వానికి? ఆ అమరావతిలో బీసీలు లేరా? అక్కడి మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు లేరా? రాష్ట్రంలో ఎక్కడా బీసీలు కనిపించడం లేదా? ముందుగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాలకు చెందిన వారికి కాదు కదా, మన బీసీలకు కదా, మన రాష్ట్రంలోని వారికి కదా. ఈ ఇంగిత జ్ఞానం ఎందుకు ఉండడం లేదు ఈ ప్రభుత్వానికి? ఇప్పటికే రాజధాని కోసం 50,000 ఎకరాల దాకా సేకరించారు. దాన్ని 1,00,000 ఎకరాలకు తీసుకెళ్తున్నారు. ఈ 1,00,000 ఎకరాల్లో ఓ 1000 ఎకరాలు డెడికేటెడ్గా ఇవ్వలేదా ఈ ప్రభుత్వం?